బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2017 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు ఎస్కే షరీనా బేగం గారు, డీసీపీ ట్రాఫిక్, బెజవాడ. పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్స్ బై చాయిస్? ఇట్స్ బై చాయిస్. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనందరూ ఊహించగలము. చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. మదర్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి యూనిఫామ్ వేసుకోవాలని బై చాయిస్ అన్నారు. ఛాలెంజింగ్నెస్ అదంతా కూడా వితౌట్ యూనిఫామ్ మాకు వచ్చింది మా డాడీ నుంచి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై హై స్కూల్ స్టడీస్, ఆ టైంలో వ్యాస్ గారు మాకు ఉండేవాళ్ళు కదా. అప్పుడప్పుడు మేము పేపర్ రీడింగ్ మాకు అలవాటయ్యి ఆయన ఫొటోస్, ఆర్టికల్స్ అవన్నీ వెరీ ఇన్స్పైరింగ్గా ఉండేది. దాని తర్వాత కొంతకాలానికి డిటి నాయక్ గారు వచ్చారు. అసలు పోలీస్ ఉద్యోగం అంటే ఇలా చేయాలి. ఇప్పుడు బెజవాడ ట్రాఫిక్ ఎలాగుంది? ఒకప్పుడు ట్రాఫిక్కి ఇప్పుడు ట్రాఫిక్కి ఎందుకు వేరియేషన్ వచ్చింది? అంటే ట్రెమెండస్ చేంజ్ అయితే తీసుకొచ్చారు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో. బట్ ఛాలెంజెస్ ఉన్నది. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హైవేస్ హార్ట్ ఆఫ్ ద సిటీలో పోతుంది. ఆన్ వన్ సైడ్ మనకు రివర్ కృష్ణమ్మ రివర్ ఉంది, ఇంకో రిమైనింగ్ సైడ్స్ కొండలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఛాలెంజెస్ ఉన్నాయి. వెహికులర్ ట్రాఫిక్ ఈజ్ డే బై డే ఇంక్రీజింగ్. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి, పబ్లిక్లో ట్రాఫిక్ సెన్స్ తీసుకురావడానికి బెజవాడ పోలీసులు చేస్తున్న కార్యక్రమం ట్రిపుల్ ఈసీ. ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ గురించి మేము ఒకటి స్లోగన్ కూడా పెట్టాము, ఫస్ట్ హెల్మెట్ సెకండ్ కీస్ అనేది. కొంచెం మైండ్ సెట్ చేంజ్ తీసుకురావాలి అని. ఈ చిన్న సింపుల్ లాజిక్ ఇది, టెక్నిక్ ఇది కనుక ఫాలో అయితే, ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తుంది న్యూ ఇయర్. రేపు న్యూ ఇయర్కి అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అంతేకాని దాని తర్వాత దాన్ని ఒక విషాదం కింద మన ఇంట్లోనో లేకపోతే మన వల్ల ఇంకొకళ్ళు ప్రమాదానికి గురై వాళ్ళ ఇంట్లోనో విషాదానికి మనం కారకులు కాకూడదండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2017 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు ఎస్కే షరీనా బేగం గారు, డీసీపీ ట్రాఫిక్, బెజవాడ సిటీ. బెజవాడ అనగానే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ నలువైపు నుంచి కనిపిస్తుంటుంది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై నుంచి కూడా వచ్చేవాళ్ళంతా కూడా బెజవాడ ట్రాఫిక్ కనిపిస్తుంటుంది. కానీ హెవీ వెహికల్స్ అన్నీ కూడా అవుటర్ రింగ్లో పంపించిన బెజవాడ సిటీలో ఉన్న ట్రాఫిక్కి చాలా ఇబ్బంది కనిపిస్తుంటుంది. ముఖ్యంగా బెంచ్ సర్కిల్ అవ్వచ్చు, లేదా కొన్ని పాయింట్స్ కనిపిస్తుంటాయి. బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు దీనికి ఒక కొత్త కార్యక్రమం పెట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందు ప్రజలకి ఎడ్యుకేషన్ చేయడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయడం, ఈ రెండింటి మీద ఎక్కువగా ప్రయారిటీ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయాల మేరకు ట్రాఫిక్ డీసీపీ మేడం ఏ విధంగా చేస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, ఈ రెండింటి వల్ల వచ్చే లాభాలు ఏంటి, ప్రజలకు అవగాహన కల్పించడానికి బెజవాడ పోలీసులు తీసుకున్న కొత్త కార్యక్రమాన్ని ఏంటో మేడం నాటి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. బెజవాడ అనగానే అందరికీ బెంచ్ సర్కిల్ అనగానే భయపడతారు, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అనగానే భయపడతారు, లేదు వంతెన దాటాలని భయపడతారు. అంత అంటే దీనికి ఒక టైం బాండ్ లేకుండా అంత ట్రాఫిక్ వస్తుందండి. ఒకవైపు హైదరాబాద్ నుంచి వెహికల్స్, హెవీ వెహికల్స్ విశాఖపట్నం వెళ్ళాలంటే రామర్పాడు రింగ్ రోడ్ వచ్చినా, లేదు గొల్లపూడి నుంచి డైరెక్ట్ కాజా సర్కిల్కి ఒక రింగ్ రోడ్ వచ్చినా, ఎన్ని రింగ్ రోడ్లు ఎన్ని ఫ్లేవర్ వచ్చినా బెజవాడ ట్రాఫిక్ మాత్రం నిత్యం ప్రాబ్లంగా ఉంటుంది. అయితే బెజవాడ సిపి గారు మాత్రం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని
ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అని మీ డిపార్ట్మెంట్ పని కాదు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్లో బెజవాడ పోలీసులు తీస్తున్న కార్యక్రమాలు ఏంటి, ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో బెజవాడ పోలీసులు తీసుకున్న కార్యక్రమం ఏంటి? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు షేక్ షరీనా బేగం గారి కుటుంబ నేపథ్యం, ఇక్కడ రాకముందు మీరు చేసిన కార్యక్రమాలు ఒకసారి చెప్పండి. ఓకే, ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు షరీన్ బేగం. నేను 2001 గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను త్రూ ఏపీపీఎస్సి. అంటే గ్రూప్ 1 ఆఫీసర్ కాకముందు మీరు ఏం చేశారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్లకి బై ఛాన్సా, బై చాయిసా? ఇట్స్ బై చాయిస్. ఎలా? ఇట్స్ బై చాయిస్. మీ ఇప్పుడే కాదు, మీ నేటివ్ ఎక్కడ మేడం? నేటివ్ ఒరిజినల్లీ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, బట్ వీఆర్ సెటిల్డ్ ఇన్ విజయవాడ. మా మదర్, ఫాదర్ కూడా ఇక్కడే. మా ఫాదర్ వచ్చేసి రైల్వేస్లో జాబ్ చేసేవారు. సర్వీస్లో ఉండగా సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. మా మదర్ వాజ్ టీచర్ ఇనిషియల్లీ. దెన్ ఆఫ్టర్ వీ లాస్ట్ అవర్ ఫాదర్, షీ టుక్ అడ్మిషన్ ఇన్ లా చేసి లాయర్గా ఉన్నారు ఇప్పుడు. మేము ముగ్గురం ఆడపిల్లలము. మా పేరెంట్స్కి 3 daughters. బీయింగ్ ముస్లిం మైనారిటీ ఫ్యామిలీ, 50 years బ్యాక్ ముగ్గురు ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనందరూ ఊహించగలము. చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, కొన్ని సూటిపోటు మాటలు ఎదుర్కొన్నారు. అంటే అబ్బాయిలు లేనప్పుడు కొంత చిన్న చూపు కూడా ఉంటుంది సొసైటీలో, ముగ్గురు ఆడపిల్లలు అని. బట్ ఎక్కడ వాళ్ళు అధైర్యపడకుండా, మదర్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కాబట్టి అప్పుడే గ్రాడ్యుయేషన్లో ఉండగా మ్యారేజ్ చేశారు. సో షీ నోస్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ మై ఫాదర్ ఆల్సో ఎంకరేజ్డ్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్. ఎప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆడపిల్లల్లాగా చూడలేదు కూడా. అంత మేము వీఆర్ ఫ్రమ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇనిషియల్లీ. అంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత మిడిల్ క్లాస్ అంటే, నేను పుట్టినప్పుడు మా ఫాదర్ యొక్క శాలరీ 100 rupees అని చెప్తారు మా మదర్ ఇప్పటికి. సో విత్ దట్ వెరీ లో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలి, వాళ్ళు ఎక్కడ ఎవరి మీద ఆధారపడకూడదు అని ఒక గొప్ప మెంటాలిటీ కలిగి ఆ విధంగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. ఎంతసేపు మాది వెరీ స్ట్రిక్ట్ ఫ్యామిలీ. మా మదర్ టీచర్, చాలా మిలిటరీ డిసిప్లిన్ ఉండేది మా ఇంట్లో. సో మాకు కూడా ఎడ్యుకేషన్ మీద అంతే ఇంట్రెస్ట్ ఉండేది, చదువుకున్నాం. I did MSc Geophysics with hydrology specialization from Andhra University, and I'm first ranker gold medalist. నా తర్వాత మా సిస్టర్ కూడా అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండ్ లేటర్ షీ డిడ్ PhD. నౌ షీ ఈజ్ ప్రొఫెసర్, కరీమునిసా బేగం అని. షీ ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ సేమ్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ లాస్ట్ సిస్టర్, షీ got through group 2 and now she is a sub treasury officer, STO, working in Rajahmundry. She is Jafarunisa Begum. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి యూనిఫామ్ వేసుకోవాలని బై చాయిస్ అన్నారు ఎందుకు? Actually my father was looks like department person అన్నమాట. ఆయన చాలా జస్టిస్ కోసము నిలబడే వ్యక్తి అన్నమాట. ఆయనకి యూనిఫామ్ లేకపోయినా, బట్ రైల్వేస్లో లోవర్ క్యాడర్లో ఎక్కడైనా ఇంజస్టిస్ జరిగితే దానికోసం ఆయన చాలా పోరాటం చేసేవాళ్ళు, నిలబడేవాళ్ళు, చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు. సో ఛాలెంజింగ్నెస్ అదంతా కూడా వితౌట్ యూనిఫామ్ మాకు వచ్చింది మా డాడీ నుంచి. సో యూనిఫామ్ మీద అలా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, వెన్ ఐ వాజ్ ఇన్ మై హై స్కూల్ స్టడీస్, I did my high school in Railway Mixed High School, విజయవాడ. ఆ టైంలో వ్యాస్ గారు మాకు ఉండేవాళ్ళు ఇక్కడ, కమిషనర్, ఎస్పీగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు మేము పేపర్ రీడింగ్ మాకు అలవాటయ్యి, ఆయన ఫొటోస్, ఆర్టికల్స్ అవన్నీ వెరీ ఇన్స్పైరింగ్గా ఉండేవి. దాని తర్వాత కొంతకాలానికి డిటి నాయక్ గారు వచ్చారు. ఆ సార్ కూడా వెరీ
అసలు పోలీస్ ఉద్యోగం అంటే ఇలా చేయాలి. ఇక్కడ కొంత అంటే ఇక్కడే బోర్న్ అండ్ బాటమ్ యాజ్ బెజవాడ గర్ల్గా నేను చెప్పగలుగుతాను. కొంత రౌడిజం కూడా ఎక్కువ ఉండేది. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు త్రూ పోలీస్ అనేది చూసాం. ఇక్కడే పుట్టి పెరిగినప్పుడు చూసాను అనమాట. సో అలాగా అంటే మీరు విక్టిమా? విక్టిమ్ కాదు కానీ బట్ ఈ అల్లర్లు అవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్లీ కాకపోయినా బీయింగ్ ది లోకల్ వీ ఆల్సో ఫేస్ సమ్ ఇన్కన్వీనియన్స్. అంటే వ్యాస్ గారు, డిటి నాయక్ గారు మీకు స్ఫూర్తి. యా, డెఫినెట్గా వాళ్ళ స్ఫూర్తి. అలాగే చేయాలి, పోలీస్ ఉద్యోగం అంటే ఇలా చేయాలి, ఒక భయం పుట్టించారు. యా, అది బాగా నచ్చింది. ఓకే, మీరు గ్రూప్ 1 రాశారు, సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పీగా డివైఎస్పీగా రావాల్సింది. బట్ డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ కానివ్వండి, సంథింగ్ మాకు రావాల్సిన డ్యూ పోస్టింగ్ రాకుండా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పోస్టింగ్ ఇచ్చారు, సెలెక్షన్ ఇచ్చారు. సో ఐ వర్క్డ్ దేర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఫర్ 10 years, 10 to 11 years. దాని తర్వాత along with me there are other candidates, 9 of us. We got Supreme Court orders to restore and recast the selection to the DYSP. సో అప్పుడు 2011లో మేము డివైఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఎక్కడండి డివైఎస్పీ చేస్తారు? డివైఎస్పీ స్టార్టింగే సిఐడిలో చేశాను. ఈఓడబ్ల్యూ వింగ్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయింది నా వర్క్. యూనిఫామ్ వేయలేదు మీరు? యూనిఫామ్ అప్పుడు స్టార్టింగ్ ఇవ్వలేదు. బట్ ట్రైనింగ్లో అంతా యూనిఫామ్ ట్రైనింగ్ చాలా బాగా జరిగింది. అప్పుడున్న ఆఫీసర్స్ కూడా నాకు చారు సిన్హా మేడం డిఏజీ ఉండేవాళ్ళు. ఫీల్డ్ ట్రైనింగ్లో ఆ మేడం బాగా గైడెన్స్ ఇచ్చారు. దెన్ మా డైరెక్టర్ డైరెక్టర్ సాంబశివరావు సార్ ఉండేవాళ్ళు. మేము వాళ్ళ శిష్యులు, సార్ శిష్యులమే. సో మీరు రాజమండ్రి వచ్చిన తర్వాత ఈఓడబ్ల్యూ సిఐడి ఏముంది మీ మార్క్ అండి? ఈఓడబ్ల్యూలో స్టార్టింగ్ మా వెరీ ఫస్ట్ కేసు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీస్ కేస్ ఆఫ్ చాగర్. అది అప్పటికే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ ఐఓస్గా చేశారు. ఒక 5 ఐపీఎస్ ఆఫీసర్స్, ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఐఓస్గా చేశారు. బట్ ద లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాజ్ నాట్ ఫిక్స్డ్, ప్రాపర్గా లేదు. నేను థరోగా, బికాజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ కేస్, ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టువర్డ్స్ ఇన్వెస్టిగేషన్. అది 600 crores స్కామ్. అది రైతులు ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి బ్యాంక్లో లోన్స్ తీసుకోవడము, దాని తర్వాత రుణమాఫీలో వాళ్ళందరూ ఇది స్కామ్ ఇప్పుడు బయటపడింది. అండ్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ బొమ్మూరు పోలీస్ స్టేషన్. అది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్డ్ అందరినీ నేను ఫిక్సప్ చేశాను. ఐ గివ్ మై ప్రిలిమినరీ రిపోర్ట్ విత్. ఎంతకాలం పనిచేస్తారండి అక్కడ రాజమండ్రిలో తక్కువ కాలమే చేశాను, లైక్ 6 months అట్లా చేశాను. ఓకే మేడం. రాజమండ్రి నుంచి నేను విజయవాడ సిఐడికే వచ్చాను మళ్ళా. విజయవాడ సిఐడిలో కూడా మంచి పీజీ మెడ్ కేసెస్, పీజీ మెడికల్ ఎంట్రన్స్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్, వాటి మీద ఓవరాల్ స్టేట్ మొత్తం మీద కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినాయి. బట్ మొత్తం ఇక్కడే మనకి అరెస్టులు అవన్నీ ట్రయల్ కానీ కోర్టు. పనిచేస్తారండి సిఐడిలో విజయవాడ ఒక 3 years చేశాను. టోటల్గా ఒక 6 months, 3.5 మీరు కంప్లీట్ ఈఓడబ్ల్యూ చేశాను. యా, నా ఇన్వెస్టిగేషన్ చూసినా కూడాను క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా అన్నీ చేశాను. ఓకే. విజయవాడ తర్వాత ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ అండ్ ఐ వెంట్ టు శ్రీకాకుళం యాజ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్. ఓకే. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఒక 8 months చేశాను. 8 months. తర్వాత విజయవాడ ఏడీసీపీ క్రైమ్స్గా వచ్చాను. ఓకే. విజయవాడ ఏడీసీపీకి వచ్చే వరకు ఒక్కసారి కూడా మీరు లా అండ్ ఆర్డర్ చేయలేదు. కానీ మీకు వ్యాస్ గారు,
అదేవిధంగా డిటి నాయక్ గారు ఆ పవర్ చూశారు. యా అలా చేయాలనిపించుంటుంది మీకు కూడా, కానీ ఉంది, చేయలేను definitely. అనే ఒక బాధనే ఉందా? చేయలేకపోయాను అని? చేయలేకపోయానని బాధ కాదు కానీ మనం ఏదైతే కోరుకొని వచ్చామో అది అవకాశం రాలేదు. బట్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది డెఫినెట్గా. చేద్దామని హోప్తో ఆ నమ్మకంతో అలాగ వచ్చారు. నమ్మకంతో అలాగా. ఓకే, క్రైమ్లో ఏముంది మేడం మీ మార్క్ ఇక్కడ? యా క్రైమ్లో మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ రాజస్థాన్, జైపూర్, గూర్గాం, హర్యానా, ఈ ట్రయాంగులర్ ఏరియా ఒకటి ఉంది. అంటే ఒకవైపు రాజస్థాన్, హర్యానా, యూపీ అన్నీ కలిసిన ఒక మధ్యలో పార్ట్. అక్కడ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ మనకి ఇక్కడ వరుస పెట్టి అఫెన్సెస్ చేసింది. అదేంటంటే డేలో హౌస్ బ్రేక్ ఇది చేస్తారు. భరత్పూర. సత్పాల్ సింగ్ అండ్ హిస్ గ్యాంగ్ అనమాట. సత్పాల్ సింగ్ వాజ్ వాంటెడ్ ఇన్ కర్ణాటక అండ్ గోవా, బాంబే పోలీసులకు కూడాను. he carries weapon, he has his gang. వాళ్ళు ఇక్కడ మన స్టేట్లో క్రైమ్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఆల్టుగెదర్ ఒక 13 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ లోపే మనం వెంటనే దాన్ని బ్రేక్ చేయటము, వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాతలే నా టీం అందరినీ ఢిల్లీ పంపించాను. సో దట్ వాజ్ వెరీ బిగ్ కేస్ యాక్చువల్లీ. దాంట్లో మేము ఎంత వర్క్ చేసామంటే రికవరీ చేసి ఆల్ కేసెస్ 13 కేసెస్లో కూడా రికవరీ ఇప్పించాను నేను. మేడం ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పట్టుకునే టైంలో, పట్టుకునే క్రమంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ చేయరు. ఉండదు. అఫెండర్ కూడా మీ మీద కూడా అటాక్ చేసే issues కూడా ఉంటాయి. చేశారు. మరి అవన్నీ ఎలా మీరు షార్ట్అవుట్ తీసుకొచ్చారు? అంటే ఐ హావ్ సెండ్ నియర్లీ 20 టీమ్స్ వరకు ఇక్కడ నుంచి ఐ వాజ్ గివింగ్ ఆల్ ది ఇన్పుట్స్ లైక్ సైబర్ ఇన్పుట్స్ కానీ డేటా డే అండ్ నైట్ ఒక 3 months కంటిన్యూస్గా నేను డేటా అనాలిసిస్ చేస్తూ కూర్చుండిపోయి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, వాళ్ళ మూమెంట్స్ ట్రాక్ చేయటము, వాళ్ళ అక్వైంటెన్సెస్, వాళ్ళ సర్కిల్ ఏమైతే ఉందో వాళ్ళందరినీ మనం బ్రేక్ చేయగలగటము. ప్లస్ కొంతమంది అక్కడికి వెళ్ళి మన లోకల్ పోలీసు కోఆపరేట్ చేయదు. అయినప్పటికీ కూడాను ఇద్దరు ఏసీపీలు వర్మ అండ్ సుందర్ రాజన్ ఉన్నారు. వాళ్ళు దే డిడ్ గుడ్ వర్క్. ఇక్కడ మనకు కూడా అప్పుడు ఉన్న ఆఫీసర్స్, అక్కడ పై ఆఫీసర్స్తో మాట్లాడటము మనకు ఫెసిలిటేట్ చేయగలిగారు. సో వీ కుడ్ క్యాచ్ దోస్ పీపుల్ దేర్. కానీ అక్కడి నుంచి తీసుకురావటం అగైన్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. బికాజ్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అవన్నీ ఫాలో అవుతూ తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళని ఇంట్రాగేషన్ చేయాలి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఆ గ్యాంగ్ని తీసుకొచ్చారు ఇంతవరకు. ఓకే, మీరు పీటీ వారెంట్ వేసుకొని లేదంటే ట్రాన్స్లేట్ వారెంట్లో తెచ్చుంటారు. ఇంకా రికవరీ ప్రాబ్లం వస్తుంది కదా ఇక్కడ. రికవరీ ప్రాబ్లం అంటే మరి లీడ్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన లీడ్సే కాకుండా మనము టెక్నికల్గా ఐటీ పరంగా కూడా పోయి చేసామన్నమాట. చేసి రికవరీ తీసుకొని నాట్ ఓన్లీ మన విజయవాడ కేసెస్ బట్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఇచ్చాను నేను. అలాగే వాళ్ళని పిలిచి రికవరీ ఇచ్చాను నేను. ఓకే, ఆ ఒక్క కేసు కాకుండా ఇంకేముండండి క్రైమ్లో? అప్పుడు అదొకటి, ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ కేస్ ఫర్ మీ. దెన్ బిదర్ గ్యాంగ్ కూడా వరుస పెట్టి అఫెన్సెస్ చేసింది ఆ టైంలో. అంటే ఏమో ఏంటండి బీదర్ గ్యాంగ్? వాళ్ళ ఏమో ఎలా ఉంటుందంటే అంటే అటెక్షన్ డైవర్షనా లేదంటే సూడో పోలీసా? నన్ను వీళ్ళది ఎలా ఉంటుందంటే స్నాచింగ్ ఉంటుంది, చైన్ స్నాచింగ్ అండ్ వెహికల్ థెఫ్ట్. వాళ్ళు హైదరాబాద్ నుంచి త్రూ వికారాబాద్ దే ఎంటర్ ఇన్ టు ది స్టేట్ వయా జగ్గైపేట ఎన్ రూట్. అక్కడంతా ఏదో ఒకటో రెండో బండ్లు వాళ్ళు దొంగలించేసి మాస్క్ వేసేసుకొని దే ఎంటర్ అయిపోయి లేడీస్ ఒంటరిగా లేకపోతే డెడ్ ఎండ్స్లో వెళ్తూ ఉంటారు, ఇంకా ఎవరు ఉండరు. అలాంటి స్పాట్స్ వాళ్ళు రెక్కీ చేసేసుకొని అక్కడ చైన్ స్నాచింగ్ చేసేసి వరుస పెట్టి చేసేసుకొని ఈ ఊరు దాని తర్వాత ఇంకో ఊరు అట్లా చేసుకొని
మళ్ళీ రౌండ్ అప్ చేసి వెళ్ళిపోతారు. ఇది నేను ట్రాక్ చేశాను వాళ్ళని. ట్రాక్ చేసి ఆల్మోస్ట్ రీచ్డ్ దేర్. బట్ ఈలోపే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి నేను వచ్చేసాను. దాని తర్వాత ఏమైంది, నేను మళ్ళీ దాని మీద దృష్టి పెట్టలేదు. క్రైమ్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కుడ్ స్పాట్ దెమ్ వీళ్ళు అని చెప్పి. క్రైమ్ తర్వాత జాయింట్ డైరెక్టర్ ఏసీబీ. బట్ ఏసీబీకి వెళ్ళకముందు అంటే విజయవాడ క్రైమ్ ఏసీపీ చేసిన తర్వాత ఏసీబీకి వెళ్ళారు. ఏసీబీ ఓకే. కానీ మీ బ్యాచ్మెంట్స్ చాలా మంది అప్పటికి యూనిఫామ్ వేసుకొని లా అండ్ ఆర్డర్ చేసుకొని వాళ్ళందరూ కూడా డీసీపీ లెవెల్కి వచ్చారు. అవును, అప్పటికే కొంతమంది డిస్ట్రిక్ట్ దే వర్ హోల్డింగ్ డిస్ట్రిక్ట్స్. కానీ యూనిఫామ్ అయితే చేశారు కొన్ని పోస్టులు, ఏసీబీ పోస్టులు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా నేను కూడా అయ్యుంటే బాగుంటుందేమో అని? ఎందుకు వచ్చాను చాయిస్గా తీసుకున్నాను పోలీస్ డిపార్ట్మెంట్, కానీ నాకు ఇక్కడ యూనిఫామ్ రావట్లేదు అనే బాధ. లేదా ఇంకా మీలో హోప్ ఉందా ఎప్పటికైనా ఇంకా అవుతానని? అంటే ప్రతి పోలీస్ ఆఫీసర్కి యూనిఫామ్ వేసుకున్న తర్వాత లా అండ్ ఆర్డర్ చేయాలనేది ఒక అంబిషన్. బికాజ్ ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ది సొసైటీ ఆల్సో. నేను ఒక స్థాయికి రావాలి, ఒక సర్వీస్ కొట్టాలి, ఒక మంచి పెద్ద పొజిషన్లో ఉద్యోగం చేయాలి అని కేవలం నా కోసం అనుకోలేదు. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ. చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగిన ఏరియా ఇట్ వాజ్ వెరీ కన్సర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ అండ్ వేర్ బ్యాక్వర్డ్నెస్ వాజ్ టు ది డీప్ కోర్ అనమాట. అండ్ ఇల్లిటరసీ వాజ్ దేర్, బ్యాక్వర్డ్నెస్ వాజ్ దేర్, హెల్త్ వాజ్ నాట్ అట్ ఆల్ దేర్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసి వచ్చిందాన్ని. అండ్ ఫీమేల్ గర్ల్స్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు, వీళ్ళు స్కూల్కి వెళ్ళినా, హై స్కూల్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా ఇంకెంత ఎక్కువ చదివితే వాళ్ళకంటే ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, వీళ్ళు బయటికి వెళ్తే వీళ్ళు కొంత క్యారెక్టర్ లూజ్ అయిపోతారు. ఇట్లాంటివి అన్నీ ఒక మిస్కాన్సెప్షన్స్, లేకపోతే సమ్ సొసైటల్ కన్స్ట్రెంట్స్, ప్లస్ పరదా లేకుండా వెళ్ళకూడదు. ఆల్ దీస్ వర్ దర్ ఛాలెంజెస్ ఫర్ మీ. అంటే అవన్నీ చూశారు కాబట్టి వాటి ముందు ఇది నథింగ్. రియల్లీ అవన్నీ చాలా చిన్నప్పుడే పడ్డాం మేము. అయితే నేను చూసింది ఏంటంటే ఆడపిల్లలకి చదువు అవసరం లేదు అని అనుకున్న సొసైటీ తప్పు. ఇది ఆడపిల్లలకి చాలా అవసరము. ఇట్ ఈస్ లైక్ ఏ వెపన్. ఎడ్యుకేషన్ షుడ్ బి లైక్ ఏ వెపన్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, టు గ్రో హర్ సెల్ఫ్, నాట్ టు బెగ్ ఫర్ అదర్స్. ఇవన్నీ లేనప్పుడు సొసైటీ బాగుపడదు. సో నన్ను చూసి ఇంకా చాలామంది పిల్లలు బయటికి రావాలి. అలాగే పేరెంట్స్ ఎవరైతే కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఉంటారో ఎడ్యుకేషన్లో, లేదు మన పిల్లల్ని కూడా ఈ విధంగా చదివించాలి, మన పిల్లల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అని పాజిటివ్గా వాళ్ళు మోటివేట్ అవ్వాలి. ఐ షుడ్ అంటే పెద్ద రోల్ మోడల్ లాగా నేను చెప్పను కానీ, బట్ నన్ను చూసి నా పాత్రలో ఇంకా చాలామంది రావాలి అని చిన్నప్పటి నుంచి నాకు అది ఉంది. ఇట్ వాజ్ దేర్ వెరీ మచ్ ఇంబైబ్డ్ ఇన్ మీ. సో అదే ఉండింది. వచ్చిన తర్వాత ఏవైతే మన కొంచెం అన్ఫేవరబుల్ కండిషన్స్ ఎదుర్కొంటున్నామో, ఫేసింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ చెప్పాలంటే. ఏదో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడో ఒకసారో కాదు, అనునిత్యం ప్రతినిత్యము చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న విషయాలే. దాంట్లో కొత్తదనం ఏమి ఉండదు నాకు. అంటే మీ చిన్నప్పటి నుంచి చూసిన కష్టాల ముందు పెద్ద కష్టం కాదు మీకు? కాదండి, డెఫినెట్గా కాదు. బికాస్ ఫైనాన్షియల్లీ చాలా కష్టాలు పడ్డాము. ఒక బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే వాళ్ళకి చదువు ఇవ్వాలి, చదువు చెప్పించాలి, హాస్టల్స్లో పెట్టాలి, లేకపోతే కోచింగ్స్ ఇప్పించాలి, మెటీరియల్ కొనాలి. వాళ్ళు వన్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అగైన్ పేరెంట్స్ పిల్లల మీద కొంత ఫైనాన్స్ సపోర్ట్ చేయాలి అంటే అవి చాలా బర్డన్స్ అన్నమాట పేరెంట్స్కి. అది తీసుకోవడానికి పిల్లలకు కూడా కష్టంగానే ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడాను ఎక్కడ వెనుదిరగకుండా ఏదో ఒక రోజు ఏదో ఒక పొజిషన్ సాధిస్తాను అని నాకు పట్టుదల. అండ్ అలాగే ఒక యజ్ఞంలా చేశాను నేను చెప్పాలంటే. సూపర్ అండి. ప్రతి మనిషిలో కూడా ఆ పట్టుదల, ఆ సంకల్ప బలం ఉందంటే ఎప్పటికైనా మనం గోల్ రీచ్ అవుతాం. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆడపిల్లను కదా, నేను వెనకబడ్డాను కదా, నన్ను ఇలాగ అనగదొక్కారు అని చాలామంది అనుకుంటారు. కానీ మీరు అవన్నీ కూడా దాటిపోయి వచ్చారు.
ఖచ్చితంగా ఎప్పుడో రోజు మీకు గోల్ రీచ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఏసీబీకి వచ్చారు. ఏసీబీలో ఎంతకాలం పనిచేస్తారు? అక్కడ మీ మార్క్ ఏంది? ఏసీబీలో 1.5 year పనిచేశాను. 1.5 year పనిచేసినప్పుడు అక్కడ మనం ఈ అడ్మినిస్ట్రేషనే చూశాను నేను. సో స్టాఫ్ని తీసుకోవడం, డెప్యుటేషన్ మీద మంచి స్టాఫ్ని సపోర్ట్ చేయడం, అలాగే ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్, ఈ ఆఫీస్ అప్పుడు బాగా ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు, అదొకటి బాగా చేశాను. ఏసీబీ తర్వాత అండి? ఏసీబీ తర్వాత ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ISW. అక్కడే ఉందండి. అక్కడ అంటే అదంతా అక్కడ కూడా అడ్మిన్ చేశాను నేను. సో అడ్మిన్ చేసి చాలా వర్క్ చేశాను. శ్రీకాకుళం దగ్గర నుంచి అడ్మిన్లు ఉన్నారు మీరు? యా. కానీ అడ్మిన్లో కూడా మంచి వర్క్ ఉంటుందండి. ఉంది, మంచి వర్క్ ఉంది. అప్పుడు మీకు మీ మెన్నిక కావాల్సినవన్నీ కూడా మీ చేతుల మీద పోవాలి. చేసా నేను. శ్రీకాకుళం అడ్మిన్ చేసినప్పుడు లైక్ ఇప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్పుడు స్టార్ట్ అయిందనమాట. కానిస్టేబుల్ ట్రైనింగ్కి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఇట్ వాజ్ ఇన్ ఏ వెరీ బ్యాడ్ కండిషన్ వెన్ ఐ టుక్ చార్జ్. శ్రీకాకుళం హెచ్ఆర్ల దగ్గర ఉంది. హెచ్ఎల్ఆర్లో కాదు, దాటిపోయి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది. హెచ్ఎల్ఆర్ దగ్గర ఉన్నది ఏఆర్, అది ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది. ఇదేమో డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, ఇది DPTC అంటారు. ఇట్ వాజ్ ఇన్ వెరీ సచ్ ఎ బ్యాడ్ కండిషన్. రేకులు లేవు, మంచాలు లేవు. ఇక్కడ మన పెద్దపాడు రోడ్లో ఉంది కదా, ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్ దాటాకుంటుంది. బ్యాడ్ కండిషన్లో ఉంది. అయితే అప్పుడు మన ఎస్పీ గారు, కలెక్టర్ గారి యొక్క సపోర్ట్తో రెనోవేషన్ బాగా చేయించాము. అండ్ మంచి ట్రైనింగ్ మాడ్యూల్ అనేది అక్కడ పెట్టామన్నమాట. వెల్ డిసిప్లిన్ పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకున్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ అని, డ్రైవింగ్ అని. స్విమ్మింగ్ వాజ్ నాట్ దేర్, బట్ మేము పెట్టించాము స్విమ్మింగ్, డ్రైవింగ్ కూడా ఇప్పించాము. అంటే వాళ్ళు ఇనీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్ ద పబ్లిక్. సో వాళ్ళని కనుక మనం కరెక్ట్గా మౌల్డ్ చేసి ఇస్తే బేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసాం. దెన్ ఐ డిడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఒకటి చాలా చేసాం. ఈ డిస్ప్యూటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, బిఫోర్ గోయింగ్ టు 498A కేసెస్ కంపల్సరీ మ్యాండేటరీగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయటం అనేది ఒక ప్రొసీజర్ అక్కడ. అదొకటి నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వర్క్ అది. బికాస్ ఫ్యామిలీ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఫ్యామిలీ ఈజ్ ఎ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎనీ సొసైటీ. మనకి ఒక కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్లో ఇటుకని ఎంత మనం బిల్డింగ్ బేసిక్ ఎలిమెంట్గా ఎలాగా వ్యూ చేస్తామో, ఈ మొత్తం సొసైటీలో కూడా అది కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి అని నమ్ముతాను. మీరు ఏసీపీ తర్వాత? ఏసీపీ తర్వాత ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. ISW తర్వాత? ISW తర్వాత ఐ కేమ్ ఆన్ డెప్యుటేషన్ టు మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఫర్ సమ్ టైమ్ ఐ వాజ్ కమిషనర్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. తర్వాత వర్క్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్గా చేశాను. ఐ వాజ్ మెంబర్ ఆఫ్ వర్క్ బోర్డ్ ఆల్సో. అది 2023 మార్చ్లో బోర్డు టెన్యూర్ అయిపోయింది. సో వెంటనే నన్నే స్పెషల్ ఆఫీసర్గా కూడా పెట్టారు. ప్యారలీ ఐ వాజ్ సర్వే కమిషనర్ ఆఫ్ వర్క్ కాబట్టి ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ సర్వే చేయించడము, చాలా ప్రాపర్టీస్ ఎంక్రోచ్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడము, ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ మీద చాలా హెవీగా వెళ్ళాను నేను. నూనెపల్లి కానీ, నంద్యాల నూనెపల్లి, అలాగే వినుకొండ, తర్వాత ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఈ కొన్ని చోట్ల. మీరు ఎంక్రోచ్మెంట్ చూసారంటున్నారు కదా, వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఉన్న కొన్ని మసీదులు ఉంటాయి, ల్యాండ్స్ అవి మసీదులు ఉంటాయి కానీ పేరుకి చుట్టూ సరౌండింగ్ వాళ్ళ ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ అందరూ కూడా షాపులు పెట్టి కూర్చుంటారు. అవునండి. మరి దాని మీద ఏం కంట్రోల్ ఉందండి? అది యాక్చువల్గా మసీదు, ఓకే, దానికి సంబంధించిన మసీదు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైనా షాపులు పెట్టుకోవచ్చు, దాని రెవెన్యూ మసీదుకి వాడాలి, వచ్చే రెవెన్యూ రైట్స్ కానీ. కానీ అక్కడ నాన్ ముస్లిమ్స్ అందరూ పెట్టుకొని వాళ్ళు ఒక దందా తయారు చేయడం స్టార్ట్ చేశారు. అదేనండి, ఇవి కొన్ని కాదు, చాలానే దీంట్లో ల్యాప్సెస్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ ఉమ్మీద్ యాక్ట్ అని ఒకటి తెచ్చింది ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ మైనారిటీ వర్క్ ప్రాపర్టీస్ అని. దట్ ఈజ్ ఉమ్మీద్ యాక్ట్ కిందకి అమెండ్మెంట్ చేసి తెచ్చారు. ఆ ఎర్లియర్ ఉన్న యాక్ట్ 1995 వక్ఫ్ యాక్ట్లో ఉన్న
లాక్యూనెస్ కానీ లూప్ హోల్స్ని కానీ వాటిని అన్నిటినీ కూడా రెగ్యులర్ ప్రాపర్ చేసి ఇప్పుడు ఇచ్చారనమాట. ఇది బాగుంది. ఉమ్మీద్ యాక్ట్లో మంచి ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ప్రాపర్టీస్ యొక్క ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కూడా బాగుంది. అలా చేస్తే కనుక దాదాపు మనకి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇవి కూడా తగ్గించవచ్చు. ఓకే, వక్ఫ్ బోర్డ్ తర్వాత అండి? వక్ఫ్ బోర్డ్ తర్వాత ట్రాఫిక్ డీసీపీగా వచ్చాను. 2 months అయింది, 2 months కూడా కాలేదు. ఓకే మేడం, ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీ ఎస్ బెజవాడలో పుట్టారు, బెజవాడలో పెరిగారు. మీ సర్వీస్ అంతా బెజవాడే. సార్. చిన్నప్పటి నుంచి బెజవాడిని చూసారు, రౌడీని చూసారు, ట్రాఫిక్ చూసారు. ఇప్పుడు బెజవాడ ట్రాఫిక్ ఎలాగుంది? ఒకప్పుడు ట్రాఫిక్కి ఇప్పుడు ట్రాఫిక్కి ఎందుకు వేరియేషన్ వచ్చింది? అంటే వెహికల్స్ పెరిగాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు. ఓకే, ఆ రోడ్ స్పేస్ పెంచాలంటే ఇంజనీరింగ్ వర్క్ అది. అటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా చేస్తుంది? పర్టికులర్గా విజయవాడ సిపి గారు కొన్ని ఇన్నోవేషన్ తీసుకొచ్చారు ట్రాఫిక్ మీద. అవి ఏంటి? అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి? చెప్పాలంటే అండి, బిఫోర్ దిస్ న్యూ గవర్నమెంట్ అండ్ ఆఫ్టర్ దిస్ న్యూ గవర్నమెంట్ కింద దీన్ని విడగొట్టి మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన సిపి గారు రాజశేఖర్ బాబు గారు వచ్చిన తర్వాత ట్రమండస్ చేంజ్ అయితే తీసుకొచ్చారు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో. మీరు చెప్పారు ఆల్రెడీ కన్స్టెంట్, విజయవాడ ప్లేస్ ఇస్ కన్స్టెంట్ అని. యాక్చువల్లీ విజయవాడ ఈజ్ ఎ వండర్ఫుల్ సిటీ. ఇట్స్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ నౌ. ఇట్స్ ఎ కమర్షియల్లీ గ్రోయింగ్. ఇట్స్ ఎ ఎడ్యుకేషనల్ హబ్. మనకి అమ్మవారు టెంపుల్ ఉంది. ఇట్స్ ఏ స్పిరిచువల్ ప్లేస్. ఇంత ఇంపార్టెన్స్ కలిగిన సిటీ ఇది బెజవాడ. బట్ ఛాలెంజెస్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హైవేస్ మన హార్ట్ ఆఫ్ ద సిటీలో పోతాయి. 2 highways ఆర్ గోయింగ్. అదొక పెద్ద ఛాలెంజ్. రెండోది వచ్చేసి రోడ్స్ మనకి ఓఆర్ఆర్లు అవి వస్తున్నాయి, అవి లేవు. కాబట్టి ఏదైనా సరే దీస్ రోడ్స్ హ్యాస్ టు క్యాటర్ ద హోల్ నీడ్స్. వెదర్ రైనీ సీజన్ వస్తే వాటర్ లాగింగ్ ఉంటుంది. దెన్ దిస్ ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. ఆన్ వన్ సైడ్ మనకి రివర్ కృష్ణమ్మ రివర్ ఉంది, ఇంకో రిమైనింగ్ సైడ్స్ కొండలు ఉన్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లాక్డ్ టైప్ ఆఫ్ టెరైన్ ఇది. సో డెఫినెట్గా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. వెహికులర్ ట్రాఫిక్ ఈజ్ డే బై డే ఇంక్రీజింగ్. అయితే వచ్చిన చేంజ్ ఏంటంటే, తీసుకొచ్చిన చేంజ్ సిపి గారు అస్త్రం అని ఒక యాప్, ఐటీ ఇంటర్వెన్షన్స్ని బాగా పెంచారు. ఓన్లీ మెన్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ అని కాకుండా డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము. దిస్ యాప్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్లీ. ఇదేంటంటే అస్త్రం అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మనకి 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి వచ్చేసి ట్రాఫిక్ కంజెషన్ వచ్చినప్పుడు ఇంకా ఆల్టర్నేట్ రూట్స్ అనేవి పెద్దగా లేవు. రెండోది హైవేస్ పోతున్నాయి అండ్ కొంత స్పీడ్ ఆఫ్ వెహికల్స్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దిస్ 2 things వల్ల మనకి కంజెషన్ ఫామ్ అవుతుంది, రోడ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సార్ చేసిన ఇంటర్వెన్షన్ ఏంటంటే ఈ యాప్ అనేది ఒకటి డెవలప్ చేశారు. దాంట్లో ఫర్ ఎవ్రీ 5 minutes మనకి ఏ రోడ్లో ఎంత కంజెషన్ ఉంది అనేది చూపిస్తూ ఉంటుంది, హైలైట్ అవుతూ ఉంటుంది. లైక్ బెంజ్ సర్కిల్ ఎంత ఉంది, రామపాడు ఎంత ఉంది, వారధి ఎంత ఉంది, భవానీపురం ఎంత ఉంది, ఎవ్రీ ప్లేస్ మొత్తం 83 జంక్షన్స్కి ఈ యాప్ని కనెక్ట్ చేస్తున్నాము. సో 83 జంక్షన్స్లో కూడా ఎలా ఉంది, మోడరేట్ ఉందా? సపోజ్ ఇట్ ఈస్ 100 to 150-200 meters వరకే ఫ్లో అవుతుంది అనుకోండి, ఇట్ విల్ బి మోడరేట్. అది రన్ అవుతూ ఉంటుంది. మనం ఇంటర్వెన్షన్ పెద్దగా చూస్తే వాచ్ చేస్తూ ఉంటాం. అంతకంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి, దెన్ ఇమ్మీడియట్లీ వీ విల్ సెండ్ అవర్ డ్రోన్స్. అప్పుడు ఏమవుతుందంటే హై అలర్ట్ కిందకు వస్తుంది, హై అయిపోతుంది. సపోజ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇస్ 300 meters, అది హై. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 500 meters, ఇట్ విల్ బి సివియర్ అలర్ట్. ఇట్ గివ్స్ సివియర్ అలర్ట్ టు ఆల్.
మా ట్రాఫిక్ వాళ్ళకి అందరికి వస్తుంది, సిపి గారికి వస్తుంది, మాకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా మేమేం చేస్తామంటే ఎప్పుడైతే హై వస్తుందో దాన్ని సివియర్ వరకు వెళ్ళకుండా దాన్ని ఈ లోపే ఐటీ ఇంటర్వెన్షన్ ద్వారా క్లియర్ చేయడానికి విల్ డూ. లైక్ ఫస్ట్ డ్రోన్ పంపిస్తాం, విల్ ఫ్లై డ్రోన్ పంపించేసి వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ హెస్ అరైజ్డ్ ఫర్ దట్ అబ్స్ట్రక్షన్, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అనేది చూస్తాం. అది ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి బ్లాక్ అయిపోతుంది. సో ఇమీడియట్గా మన ట్యాంగో వెహికల్స్ ఉంటాయి, 2 వీలర్స్ ఉంటాయి, లేకపోతే హైవే ఉంటే హైవే పెట్రోలింగ్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా పాస్ ఆన్ చేసేసి వాళ్ళకి ఫ్లాష్ అయిపోతుంది, దే విల్ అటెండ్ దట్ ప్రాబ్లమ్. ఆ యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా 108ని పిలిచడము, లేకపోతే 1033 హైవే వాళ్ళ హెల్ప్ లైన్ ఉంటుంది, ద్వారా కానీ ఇమ్మీడియట్గా అటెండ్ అవుతారు. లేదు ఏదైనా బ్రేక్ డౌన్ అయిపోయింది, వెహికులర్ బ్రేక్ డౌన్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎన్కేపాడు నుంచి రావులపాడుకు, అలాగే వారధి మీద కూడా మెకానికల్ బ్రేక్ డౌన్స్ కొంచెం ఉంటాయి, హెవీ వెహికల్స్ వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా డ్రోన్ పంపిస్తాము. ఇమీడియట్గా క్రేన్ కానీ టోయింగ్ వెహికల్స్ కానీ పంపించేసి విత్ ఇన్ నో టైమ్ విల్ క్లియర్. ఈ ఇంటర్వెన్షన్స్ వల్ల మనకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే, అంతకుముందు 100 కిలోమీటర్స్ ఉందనుకోండి ఆన్ యావరేజ్ మంత్లీ, నౌ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ బై 37%. తగ్గించాం. అంత లెంత్ ఆఫ్ కంజెషన్ అనేది తగ్గించగలిగాం ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. అయితే దీనికి ఇంకా అప్గ్రేడ్ చేస్తూ పోతున్నాము ఫర్ బెటర్ రిజల్ట్స్. డెఫినెట్గా మనకి ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా మీకున్న ఇంప్రెషన్ అంతకుముందు ఇంప్రెషన్ ఏమో, బట్ ఇప్పుడైతే అది ఉండకపోవచ్చు. ఒకసారి తిరగండి మీరు. రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో మనకి భవానీ దీక్షల విరమణ దీక్షల ప్రోగ్రామ్ జరిగింది. 5.5 lakh డివోటీస్ కానీ పిలిగ్రిమ్స్ కానీ అంతా వచ్చారు. సో అంతమందిని కూడా మనము ఇంకా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు చాలా కంజెషన్ తగ్గించేసాం. చాలా అంటే షీట్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తాము. లైక్ ఒక్కరోజు మాత్రం కొంచెము చేయటం కష్టమైంది అవుట్ ఆఫ్ 5 days. దాట్ వాస్ బికాస్ 5 బ్రేక్ డౌన్స్ హ్యాపెన్ ఆన్ వారధి. మనకి వారధి మీద వరుసగా ఒకటి తీస్తుంటే ఇంకోటి వచ్చేయటము. ఆ రోజు ఒకటి మనకు కొంచెం ఇబ్బంది అయింది. రిమైనింగ్ డేస్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గించామండి. అంటే మీరు టెక్నాలజీలు వాడుతున్నారు, బాగా చేస్తున్నారు, అందులో నో డౌట్. కానీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి, పబ్లిక్లో ట్రాఫిక్ సెన్స్ తీసుకురావడానికి బెజవాడ పోలీసులు చేస్తున్న కార్యక్రమం. ఇందాక మీరు అన్నారు 3 E's, ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ గురించి మేము ఎప్పటికప్పుడు హైవే అథారిటీస్తో, R&Bస్తో, మున్సిపల్ కమిషనర్స్తో వాళ్ళకి ఎప్పుడు మేము వెంటబడి ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము. ఫలానా చోట అవి లేవు, ఇవి లేవు, పెట్టాలి అని చెప్పి. సో ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అనేది 2 ప్యారలల్గా చేస్తూ ఉంటాం. ఇది కాదు. ఎందుకంటే ఈవెన్ ఆనరబుల్ సీఎం గారు కూడా ముందు అవేర్నెస్ చేయండి అంటున్నారు. సో అవేర్నెస్ అనేది చాలా హెవీగా చేస్తున్నాము. లాస్ట్ వీక్ ఒకటి పెద్ద మెగా అవేర్నెస్ హెల్మెట్ మీద పెట్టాం. లైక్ వారధి అదంతా కూడా ఆల్ మేజర్ జంక్షన్స్ అన్నీ కవర్ చేసాము. సో ప్రతి వీక్ అలాగా ఒక్కొక్క సబ్జెక్ట్ సింగిల్ ఎజెండా తీసుకొని ఒక మెగా అవేర్నెస్ అనేది పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్ నెక్స్ట్ పెట్టబోతున్నాము. అండ్ ఇన్ బిట్వీన్ మా ఆల్ ఇన్స్పెక్టర్స్ ఆర్ డూయింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అవేర్నెస్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళని మళ్ళీ ఒకేసారి ఎన్ఫోర్స్మెంట్ అని కాకుండా చెప్తాము, 1 సార్లు 2 సార్లు చెప్తాము, పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, ఇట్ సేవ్స్ యువర్ లైఫ్. యాక్సిడెంట్ చెప్పి రాదు, మనకి ఎవరికి తెలియదు ఎప్పుడు ఏ రూపంలో యాక్సిడెంట్ వస్తుందని ఎదురవుతామనేది. అట్లాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలంటే ఇమ్మీడియట్ మీకు పనిచేసేది హెల్మెట్. అండ్ సో మెనీ కేసెస్లో కూడా మేము ఎక్కడైతే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయిపోయి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు సేవ్ అయ్యి చక్కగా చిన్న దెబ్బలతో ఇళ్ళకి వెళ్ళిపోవడం కూడా చూపిస్తూ ఉన్నాం మేము. సో ఆ విధంగా కూడా అవేర్నెస్ చేస్తున్నాం. మేడం ట్రాఫిక్ రూల్స్ చాలా ఉంటాయి, ఓకే.
సెల్ ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్, రాంగ్ రూట్, డ్రంక్ అండ్ డ్రైవ్, వన్ వే ఇవన్నీ ఉన్నాయి. కానీ బెజవాడ పోలీసులు పర్టికులర్గా హెల్మెట్, రాంగ్ రూట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, 3 సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ మూడింటి మీద ఎక్కువ ఎందుకంటే ఎవరైనా చేస్తున్నారు? దీనికి ఒక కారణం ఉందండి. అదే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు అడగకముందే చెప్పేశాను. ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు 2 వీలర్స్ ఎస్పెషల్లీ మనం డేటా మొత్తం తీసుకుంటే కనుక 2 వీలర్స్తో జరిగే యాక్సిడెంట్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ, చాలా ఎక్కువ. అలా పడ్డప్పుడు తలకి దెబ్బలు తగిలే పాసిబిలిటీ చాలా ఎక్కువ. తలకి ఎక్కడ తగులుతుందో చెప్పలేము. సో కానీ కొంతమంది ఏమంటారంటే పక్కకే కదండి హెల్మెట్ ఎందుకంటే, అది కూడా వస్తున్నా. కాబట్టి ఒక మిస్కాన్సెప్షన్ ఏముంటుందంటే ఇక్కడే కదా, లోపలే కదా, సిటీ లోపలే కదా, అంటే హెల్మెట్ అంటే హైవే మీద వెళ్ళాలి అన్న భావన ఉందండి. అది తప్పండి, అది 100% తప్పు. ఎందుకంటే సిటీ లోపల కూడాను కొంచెం ట్రాఫిక్ని స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, రాంగ్ రూట్స్లో వచ్చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే వీళ్ళే సెల్ఫ్గా కొంత మేనేజ్ చేసుకోలేక పడిపోయినా కూడా ఎలాగైనా సరే ఏదో ఒక కారణంగా కింద పట్టం అనేది జరిగితే తలకి దెబ్బలు తగులుతాయి. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ టు ఆల్ ది పీపుల్ ఏంటంటే ఇక్కడే కదా, పక్కనే కదా అనే భ్రమలో ఉండద్దండి. హైవేలో పెట్టినప్పుడు పెట్టుకుందాంలే అనే దాంట్లో కూడా ఉండద్దు. బండి మేము ఒకటి స్లోగన్ కూడా పెట్టాము, కీస్ ఫస్ట్, డ్రైవ్ నెక్స్ట్ అని, హెల్మెట్ నెక్స్ట్ అని. మనం జనరల్గా 2 వీలర్ తీయబోయేటప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటామండి? కీస్ తీసుకుంటాం. సో అది మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి కీస్ కాదు, ఫస్ట్ మనం బయటికి వెళ్ళాలి, 2 వీలర్ తీయాలి అనుకున్నప్పుడు హెల్మెట్ పట్టుకోవాలి. అంటే ఫస్ట్ హెల్మెట్, సెకండ్ కీస్. ఎస్, ఫస్ట్ హెల్మెట్, సెకండ్ కీస్ అనేది కొంచెం మైండ్ సెట్ చేంజ్ తీసుకురావాలి అని. ఈ చిన్న సింపుల్ లాజిక్, ఇది టెక్నిక్, ఇది కనుక ఫాలో అయితే చాలా వరకు 95% ఇంకా మనం యాక్సిడెంట్ అయినా కూడా అన్ఫార్చునేట్లీ మనం సేవ్ అవుతాం. ఓకే, హెల్మెట్ మీద. సెకండ్ రాంగ్ రూట్ లేదంటే ఆపోజిట్ డైరెక్షన్. రాంగ్ రూట్, ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్. ఎందుకంటే ఎదురుగా వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలియదు, 1 వే అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు సరదాకి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళకి కిలోమీటర్ దూరం వెళ్ళి యూటర్న్ తీసుకోవడానికి బద్ధకంకి వెళ్తుంటారండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గొల్లపూడి దగ్గర అసలు రాంగ్ రూట్లో వస్తుంటారు, వచ్చి ఎవరిని ఆపినా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు తప్ప తన తప్పు అని ఒప్పుకోవట్లేదు. లేదండి, అంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా వరకు 1 వేస్ని మేము కట్టేలు చేసాము, కంట్రోల్ చేసేసాము. ఈ కల్చర్ని కూడా తగ్గించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఈ 2 విషయాలు చాలా పర్టికులర్గా ఉంటారు సిపి గారు. హెల్మెట్ ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే అమ్మా హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా అంత డీటెయిల్గా అడుగుతారు. అంటే 3వది డ్రంక్ అండ్ డ్రైవ్. మేము తాగి వెళ్తామండి, రోడ్డు మీద తాగితే పోలీసులు పట్టుకుంటారు, ఇంట్లో తాగితే భార్య కొడుతుంది, మరి ఎక్కడ తాగాలని అడుగుతాడు. తాగనియండి. కానీ మేమేమంటున్నామంటే రేపు 31st కూడా మన ట్రాఫిక్ పోలీస్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఎవరైతే తాగుతారో ఈ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులకి ఏం చెప్తున్నామంటే, బాబు మీరు ఇంకా వీళ్ళు ఓవర్ డోసేజ్లో ఉన్నారు అంటే డోంట్ లెట్ దెమ్ గో బై దేర్ వెహికల్. వాళ్ళ దగ్గర తాళం చెవి ఇవ్వద్దండి. దానికి బదులుగా ఒక రెంటెడ్ డ్రైవర్ను, హైర్ వెహికల్, ఓలా ఇవి చాలా ఉన్నాయి కదా, అది ఏదన్నా బుక్ చేసి పంపించండి, అంతేగాని అన్సేఫ్గా పంపించొద్దండి అని చెప్పి వాళ్ళ మీద కూడా కొంత బాధ్యత పెట్టాము. సో ఎంజాయ్ చేయండి, ఫెస్టివల్ అండ్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగని చెప్పి వాళ్ళే రిస్క్లో పట్టాము, లేదా సమ్టైమ్స్ ఎదుటి వాళ్ళని కూడా రిస్క్లో పడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం తప్పు చేయకుండానే వాళ్ళు ఒక ప్రమాదానికి గురైపోయి ఇంట్లో విషాదము, లేకపోతే బ్రెడ్ విన్నర్, ఇన్ మెనీ ఆఫ్ ద కేసెస్ ద బ్రెడ్ విన్నర్ దే లాస్ ద బ్రెడ్ విన్నర్ రోడ్ మీద పడిపోతారు. వాళ్ళ తప్పు ఉండదు, వీళ్ళు చేసిన తప్పు వల్ల బ్రెయిన్ డెడ్ కూడా అయిపోతున్నాయి. 31st వస్తుంది కొన్ని స్టేట్స్లో, కొన్ని సిటీలో ఇన్సిడెంట్ ఫ్రీ అని పెడుతున్నారు. మీరేమైనా చేస్తున్నారా? ఇన్సిడెంట్ ఫ్రీ అంటే వర్డింగ్ యూజ్ చేయలేదు, కానీ మా ఇంటెన్షన్, మా ఉద్దేశము, మాకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా
ఇన్సిడెంట్ ఫ్రీ చేయాలని చెప్పి ఎవరు ఈ విషాదానికి గురి కాకూడదు, యాక్సిడెంట్స్కి గురి కాకూడదు. దే షుడ్ నాట్ లూజ్ ఎనీ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉద్దేశంతోనే మేము చాలా వరకు అవేర్నెస్ దాని మీదే స్ట్రెస్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ బార్ ఓనర్స్ కానీ వైన్ షాప్స్ వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా మీటింగ్స్ పెట్టేసి వాళ్ళకు నోటీస్ ఇచ్చేసాము. అండ్ వాళ్ళ మీద కూడా గట్టిగా నిఘా పెట్టి ఉంచుతున్నాము. బట్ బెజవాడ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా? కొంచెం తక్కువే ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి, తప్పేం కాదు. కొంచెం తక్కువే ఉందండి. దానికోసమే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఒక ట్రాఫిక్ పార్క్ అనేది ఒక క్రియేట్ చేస్తున్నాం. అసలు రోడ్డు మీద ఏముంటాయి, ఏం ఫాలో అవ్వాలి, ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయి, ఏది చేస్తే వయలేషన్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ సమ్టైమ్స్ దే డోంట్ థింక్ దాట్ డూయింగ్ దిస్ థింగ్ ఇస్ అ వయలేషన్, కమింగ్ ఇన్ ఎ రాంగ్ రూట్ ఇస్ అ వయలేషన్, ఇట్ కెన్ బి ఫైన్డ్ ఆర్ ఇట్ కెన్ బి సెంట్ టు జైల్. ఈ విషయాలు తెలియదు. కొంతమంది తాగి వెళ్తుంటారు, వాళ్ళకి కూడా ఇది తప్పు అనే భావన లేదు. కాబట్టి దానివల్లనే మనకి వయలేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో వీఆర్ గోయింగ్ హెవీలీ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ దిస్ టైమ్. నో ఎంట్రీ, నో హెల్మెట్ నో ఎంట్రీ అని కూడా పెట్టాము. కొంచెం అది కూడా గట్టిగా చేస్తున్నాము. ఫస్ట్ అది బాగుందండి. ఫస్ట్ హెల్మెట్, సెకండ్ హెల్మెట్ ఫస్ట్, కీస్ నెక్స్ట్. అలాగే హెల్మెట్ మస్ట్, డ్రైవ్ నెక్స్ట్. డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు, ముందు హెల్మెట్, ముందు ప్రతి దాంట్లో ముందు హెల్మెట్ని పెట్టాలని మేము వాళ్ళని మైండ్ సెట్ చేసి. ఫైనల్గా చెప్పండి, బెజవాడ ప్రజలు ఉదయం లేచి రాత్రి వరకు రోడ్డు మీద ఉంటారు. ఎవరైనా సరే, నేను కానీ మీరు కానీ ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలంటే మీరేం చెప్తారు? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే చాలండి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవటము, స్పీడ్, ఈ ఓవర్ స్పీడింగ్ ఈజ్ ఆల్సో అనదర్ ఆస్పెక్ట్ విచ్ ఈజ్ లీడింగ్ టు యాక్సిడెంట్స్. ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు మేనేజ్ చేయడం కష్టం అవుతుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది, ట్రిపుల్ రైడింగ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి లేకుండా ట్రాఫిక్ రూల్స్ ఫాలో, మన కోసమే పెట్టుకున్న రూల్స్ అవి తెలుసుకోవాలి. అది అసలు సర్ప్రైజింగ్లీ ఈ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్, హెడ్ మీద ఉండాల్సిన హెల్మెట్ కాళ్ళ దగ్గర ఉంటుంది, వెనక లాక్ చేసి పెట్టుంటారు. అంటే పోలీస్ మీద భయంతో చేస్తున్నారు. అది కాదు, వాళ్ళ లైఫ్స్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి అది ఒక మంచి డివైస్. పోలీసులు చూసి హెల్మెట్ పెట్టుకుంటారు, అది తప్పు అండి. పోలీసులను భయపడ్డాం కాదండి, రూల్స్ ఉన్నాయి, రూల్స్ మన కోసం మనం చేసుకున్నవి. మొన్న మీ దగ్గర బెజవాడలో చూసారండి, వైఫ్ వెనక్కి కూర్చొని పోలీసు ఉన్నారని హెల్మెట్ తీసుకొచ్చి భర్తగా పెడుతుంది, అది పెట్టేది రివర్స్ పెట్టింది ఆవిడ. ఓకే, అలాంటివి మరి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం గనక రూల్స్ ఫాలో అయ్యి మనం సేఫ్ ప్రయాణం చేయాలి, అలాగే పక్క వాళ్ళకు కూడా మనం సేఫ్టీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో రోడ్ మీదకి వస్తే మాత్రం యాక్సిడెంట్స్ జరగవండి. రూల్స్ ఫాలో కాకపోతేనే జరుగుతాయి. సో ఐ రిక్వెస్ట్ టు ఒబే ఆల్ ది ట్రాఫిక్ రూల్స్. మన కోసం మనం చేసుకున్న రూల్స్ ఇవి. సేఫ్ ప్రయాణం చేయడానికి, పక్కన వాళ్ళ సేఫ్టీ కోసం, మన సేఫ్టీ కోసం అన్ని రూల్స్ పాటించండి. ట్రిపుల్ రైడింగ్ కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, లేకపోతే తాగి బండి వాహనం నడపడం కానీ, లేకపోతే రాంగ్ రూట్స్ వన్ వేలో రావటం కానీ, ఇలాంటివి చేసి మీరు ఇబ్బందులు పడి పక్క వాళ్ళని ఇబ్బందులు పెట్టి అనవసరమైన ప్రమాదాలు చేసుకొని గురి కావద్దండి. ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తుంది న్యూ ఇయర్. రేపు న్యూ ఇయర్కి అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అంతేకాని దాని తర్వాత దాన్ని ఒక విషాదం కింద మన ఇంట్లోనో, లేకపోతే మన వల్ల ఇంకొకళ్ళు ప్రమాదానికి గురై వాళ్ళ ఇంట్లోనో విషాదానికి మనం కారకులు కాకూడదండి. ఇళ్ళలో కూడా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, భార్య వెయిట్ చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించుకొని మన చక్కటి నియమావళిని కలిగి, ట్రాఫిక్ నిబంధనలను పాటించి, ఎన్ఫోర్స్మెంట్కి కూడా దూరంగా ఉండి, పోలీసుని చూసి భయపడటం కాదు, మిమ్మల్ని చూసి మేము సంతోషించే విధంగా. మొన్న రీసెంట్గా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికి కూడాను
మేము చాలా వరకు అప్రిసియేషన్ చేసాము, సర్టిఫికేట్స్ ఇచ్చాము, రోజ్ ఫ్లవర్తో వాళ్ళని అప్రిషియేట్ చేసాము. సో అలా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఐ డ్రీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. మేడం ఇంకొక ఇంపార్టెంట్ అండి, విజయవాడ యా వీవీఐపీ మూవ్మెంట్ ఎక్కువ ఉందండి. అవునండి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సచివాలయం రావచ్చు, సచివాలయం నుంచి ఎయిర్పోర్ట్ రావచ్చు, అవును. ప్లస్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరు సీఎంలు ఉంటారు ఇక్కడ. అవును. ఈ మూవ్మెంట్ అవ్వగానే బెంచ్ సర్కిల్ అవ్వచ్చు, రామప్రాడు ఇవన్నీ కూడా ఒకసారి 15-20 నిమిషాలు ట్రాఫిక్ మీరు ఆపుతారు. అవునండి. అది కంటిన్యూ అవ్వడానికి ప్రజలు సామాన్యులు చాలా విసుక్కుంటారు. అవునండి. కానీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పిన మా టైంలో ఎక్కువగా సామాన్యుడికి ఇబ్బంది కలిగించదని వాళ్ళు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయినా మీ రూల్స్ ప్రకారం, సేఫ్టీ మెథడ్స్ ప్రకారం మీరు ఆపుతుంటారు. ఆ టైంని పెంచారా, తగ్గించారా మీరు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్? యా, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. విఐపి మూమెంట్ చాలా ఎక్కువ తాకిడి ఎక్కువ విజయవాడకి. కానీ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ పాత ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఈ అస్త్రం యాప్ని యూజ్ చేస్తున్నామని ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఈ అస్త్రం యాప్లో ఇంకా సిగ్నిఫికెంట్ ఇది రిజల్ట్ వచ్చింది మనకి విఐపి మూమెంట్లో, విఐపి అండ్ వివిఐపి మూమెంట్స్లో. అంతకుముందు హోల్డింగ్ టైం వచ్చేసి 15 minutes వరకు ఉండేది. 14 to 15 minutes వాజ్ ది హోల్డింగ్ టైం. బట్ నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అస్త్రం యాప్ మనం ఓన్లీ 1 to 2 minutes లోపు హోల్డింగ్ టైంనే వరకు తెచ్చేసాం. ఎలా అండి? సో మనకు తెలిసిపోతూ ఉంటుంది అందులో పారామీటర్స్ అవి, తర్వాత మనకు అన్ని ఇప్పుడు టేబుల్ వచ్చేస్తుంది, హోల్డింగ్ టైం ఎంత పెట్టారు అనేది కూడా వస్తుంది. ఇప్పుడు రామర్పాడు లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర విఐపి పాస్ అవుతారు. ఓకే, మీరు ఇంకా బిఫోర్ 1 to 2 kilometers బిఫోర్ మీరు హోల్డింగ్ ప్లేస్ పెడతారు. అక్కడ ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? డ్రోనా? డ్రోన్ వస్తుందండి. డ్రోన్ విఐపి మూమెంట్, వివిఐపి మూమెంట్లో డ్రోన్ అలౌ చేయరు. మనకి దీంట్లోనే మూమెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎంత ఉందనేది. ప్లస్ కెమెరాస్ పనిచేస్తూ ఉంటాయి. మనకి మూమెంట్ కూడా, లైవ్ మూమెంట్ కూడా చూసుకుంటూ ఉంటాము. సో అంటే 15 నిమిషాలు హోల్డింగ్ టైంని మీరు 1 or 2 minutes విత్ ఇన్ 2 minutes లోపు తెచ్చేసాము. సో దట్ వాజ్ ఏ మేజర్ వర్క్ విచ్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఇప్పుడు మీరు ఇది కూడా చెప్తున్నారు కాబట్టి వెస్ట్ బైపాస్ కూడా ఒకటి వచ్చిందండి. వెస్ట్ బైపాస్లో ఇంకా కంప్లీట్గా అవ్వలేదు వర్క్, బట్ కొంతవరకు ట్రాఫిక్ని అటు కూడా డైవర్ట్ చేస్తున్నాము. సో దానివల్ల కూడా మనకి తగ్గింది. బెజవాడలో ప్రజలు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించని అంటున్నారు మేడం. మనం కరెక్ట్గా వెళ్ళడం కాదు, ఎదుటి వ్యక్తి కూడా కరెక్ట్గా వస్తేనే మనం క్షేమంగా ఇంటికి వస్తాం. అంతేగాని మనం కరెక్ట్గా ఉన్నాం అనుకుంటే ఎదుటి వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తి మనకి ఇచ్చినా, లేదా మనం తెలియకుండా వెళ్ళి ఎదుటి వ్యక్తి గుద్దిన ప్రమాదం మనకే అవ్వచ్చు, లేదా అమాయకులు కూడా ప్రమాదానికి గురి కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. అంటే హెల్మెట్ అనేది పోలీసు కోసం కాదు, మన కోసం అని ముందు భావిస్తే ప్రాణాల నుంచి బయటపడతాం. అంతేగాని ఇక్కడే కదా అక్కడే కదా అని హెల్మెట్ కానీ పక్కన పెడితే బండి ప్రమాదం అనేది చెప్పిరాదు. కాబట్టి ప్రమాదం జరిగితే ముందుగా తలకి దెబ్బ తగులుతుంది. ఆ తల నుండి ఒక్కొక్కసారి బ్రెయిన్ డెడ్ అయిపోతే మన వల్ల మన కుటుంబ సభ్యులు కూడా బాధపడే సంఘటనలు చాలా ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇది ఈ వారం మేడంతో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. For doing so well.